స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈరోజు మనం ఏపీ పాలసీ 2025 ఈ ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ తెలుసుకుందాం. పాలసీ 2025 బ్రోచర్కి సంబంధించి డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. మనకి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 15గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఏప్రిల్ 30న 11 to 1 2 hours ఎగ్జామ్గా ఉంటుంది. అలాగే రిజల్ట్స్ డిక్లేర్ చేయడం కన్ఫర్మ్ కాదు, ఇది టెంటేటివ్ డేట్ మే 10గా ఇవ్వడం జరిగింది. ఇక ఫీజ్ స్ట్రక్చర్ చూస్తే ఓసీబీసీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజ్ 400 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 100 రూపీస్. ఈ పాలసీ 2025కి సంబంధించి ఎగ్జామ్ డ్యూరేషన్ మనకి 2 hours అంటే 120 minutes. అలాగే సిలబస్ మీకు 10th క్లాస్ యొక్క మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సిలబస్ మాత్రమే దీనికి సిలబస్గా ఉంటుంది, యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. సో టోటల్ క్వశ్చన్ పేపర్ యొక్క ఫార్మేట్ని మనం గమనిస్తే టోటల్ క్వశ్చన్స్ 120 ఉంటాయి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి. ఓఎంఆర్ మీద మనం కరెక్ట్ ఆన్సర్ని బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సిలబస్ సబ్జెక్ట్స్ ఏంటనమాట, ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రమే ఈ పాలిసెట్ ఎంట్రన్స్లో ఇవ్వడం జరిగింది. మ్యాథ్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, సో 50 క్వశ్చన్స్ ఫర్ 50 మార్క్స్. ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ ఫర్ 40 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ ఫర్ 30 మార్క్స్. టోటల్గా 120 క్వశ్చన్స్ అనమాట. 120 క్వశ్చన్స్ ఇన్ 120 minutes, దట్ ఈస్ 2 hours అనమాట. ఇక ఎగ్జామ్కి ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అంటే ఏ ఐటమ్స్ని మనం ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళకూడదో కూడా లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ బ్రోచర్లోనే. అవి ఏంటంటే లాగారిథమ్ టేబుల్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, పేజెస్ కానీ, సెల్ ఫోన్స్, ఎనీ అదర్ సపోర్టింగ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఏవి కూడా మనం ఎగ్జామ్ హాల్కి తీసుకువెళ్ళకూడదు. ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్ ఇవ్వడం జరుగుతుంది, దానిలో మనం ఆన్సర్స్ని బబ్లింగ్ చేస్తాము. ఎవరైతే మీరు ఎన్ఎంఎంఎస్ కానీ ఎన్టీఎస్సీ కానీ రాసి ఉంటారో మీకు గతంలో అనుభవం అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఆన్సర్స్ ఓన్లీ 2B పెన్సిల్ అని ఇచ్చారు కాబట్టి అవాయిడ్ యూజింగ్ బాల్ పాయింట్స్ ఫర్ మార్కింగ్ ఆన్సర్స్. సో పెన్స్తో మనం బబ్లింగ్ చేయకూడదు, ఓన్లీ 2B పెన్సిల్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. అలాగే హ్యాండ్లింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఓఎంఆర్ షీట్. అలాగే బ్రోచర్లో ఇచ్చిన మోడల్ ఫిజిక్స్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి.